తగినంత ఆయిల్ని తీసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకొని తర్వాత సపరేట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. వంకాయలను సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి పోపు దినుసులను కూడా వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో వేయాలి. టమాటో ఇలా బాగా మెత్తగైన తర్వాత అందులోకి కొంచెం గరం మసాలా, జీరా పౌడర్, రెడ్ చిల్లీ పౌడరు తగినంత వేసుకోండి. మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో అంత వేయండి. అంటే కొన్ని మిరపకాయలు కారంగా ఉంటాయి, కొన్ని తక్కువ కారంతో ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి కారం పొడి వేసుకోవాలి. ధనియా పౌడర్, పసుపు, సాల్ట్ వేసుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత ఒక అరకప్పు పెరుగు తీసుకొని పెరుగును ఉండలు లేకుండా చేసుకొని పెరుగు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పెరుగు ఇలా ముద్దగా లేకుండా ఈవెన్గా అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత అందులోకి కావలసినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది అలా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ వంకాయల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయలు ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడుకుతాయి. వంకాయ బాగా ఉడికిందండి. ఇప్పుడు దించుకునే ముందుగా మనము కొత్తిమీరను వేసుకోవాలి. అంతేనండి, మన పెరుగు వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. పెరుగు వంకాయ మసాలా కర్రీ రెడీ అయిందండి.